జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. సమాజంలో చాలా రకాలైనటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెషన్స్లో ఏ ప్రొఫెషన్లో అయినా సరే వాడు డ్యూటీ చేస్తున్నాడు అంటే వాడికి చాలా మంచి పేరు, కానీ ఒక రకంగా చూస్తుంది సమాజం అనేది, అరే డ్యూటీ చాలా బాగా చేస్తాడు రా అని చెప్పేసి. కానీ ఒక్క పోలీస్ ప్రొఫెషన్లో మాత్రమే నీ డ్యూటీ నువ్వు చేస్తే నువ్వు శత్రువు అవుతావు. అది ఈ సమాజంలో ఉన్నది పోలీసు గురించి. అందుకే నేను ఈ తమ్నైల్ కర్తవ్యానికి సంఖ్యలు అని పెట్టాను. మీరు డ్యూటీ చేస్తే మీకు వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు మీ డ్యూటీ అనేది చేస్తే మీరు ఈ ప్రజలకు శత్రువు అవుతున్నారు, కానీ ఎవడో మిమ్మల్ని గుర్తించట్లేదు. సమాజంలో పోలీస్ అనేవాడు బాధ పెట్టేవాడే కానీ బాధపడేవాడు కాదు. వాడికి ఎట్లాంటి బాధలు ఉండవు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనుకుంటారు జనాలంతా. నేను దాని మీద ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇవన్నీ మీకు నెగిటివ్గా ఉన్నాయి. సమాజంలో మీరు మీ డ్యూటీని నిర్వర్తిస్తుంటే మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, అవన్నీ ఎవరికి పట్టవు. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి నేను మాట్లాడబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను పోలీసుల యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చెప్తాను, వర్కింగ్ కండిషన్స్, వర్క్ ఎన్విరాన్మెంట్, ఎలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్లో పోలీసులు పనిచేస్తున్నారో చెప్తాను. మూడవది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంత నెగిటివ్ రావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద దానికి దారి తీసిన పరిస్థితుల గురించి నేను మాట్లాడతాను. ఇంకో పాయింట్ వచ్చేసరికి పోలీసులు వర్క్ ఫోర్స్ అనేది ఎంత తక్కువ ఉంది, అసలు ఎంత ప్రెషర్ ఉంది పోలీసుల మీద అన్న దాని మీద నేను ఈ వీడియోలో ఈ 4 పాయింట్లు డిస్కస్ చేయబోతున్నాను. నేను పోలీసుల కోసం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు చిన్న కూతురు ఉంది, అమ్మ యూకేజీ చదువుతుంది. తను ఎల్కేజీ చదువుతున్నప్పటి నుంచి అమ్మ నువ్వు పెద్ద అవుతావు ఏమవుతావు అని చెప్పంటే నేను పోలీస్ అవుతా అనేది. సర్లే అమ్మ పోలీస్ అవుతాను అన్నావు కదా, ఐపీఎస్ అవ్వు, నేహశ్రీ ఐపీఎస్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మా అమ్మాయికి. చిన్నపిల్లలు కదండి, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్దయ్యాక అయ్యేది లేనిది అనేది మార్చుకుంటారు కదా, తర్వాత ఇష్యూ. సర్లే చేసి ఊరికే అంటారుగా అనుకుంటాం కదా అని చెప్పేసి అలాగే అనుకున్నాను. కానీ మొన్న ఈ మధ్యన మా మామయ్య గారు వచ్చి నువ్వేమవుతావు అమ్మా అని చెప్పండి, నేను పెద్దగా పోలీస్ అవుతాను, నేహశ్రీ ఐపీఎస్ అండి. అమ్మ నువ్వేమైనా అవు కానీ పోలీస్ అయితే అవ్వమాకమ్మా, నువ్వు పోలీసుల కండిషన్స్ బాగోలేదు అని చెప్పి మన ఫ్యామిలీలో ఎవరికి వద్దమ్మా పోలీసు వద్దు, నువ్వు పోలీస్ అవ్వమాకని చెప్పి అన్నాడు. సర్లే వదిలేశాను నేను. మా అమ్మాయి తర్వాత రోజు నా దగ్గరికి వచ్చి, నాన్న నన్ను తాతయ్య పోలీస్ అవ్వద్దన్నాడు అని చెప్పి చాలా బాధపడుతుంది. ఓకే అంటే తను నిజంగానే పోలీస్ అవుదాం ఉంది అని చెప్పి అనుకున్నాను. నేను తనని అటువైపుగా ఎంకరేజ్ చేస్తాను నేను, యూపీఎస్సీ సైడ్. కానీ తను ఇట్లాంటి వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వస్తే రేపొద్దున తెలుసుకుని ఎందుకు వచ్చానా ఈ వర్క్ ఎన్విరాన్మెంట్కి, ఇలాంటి దాన్ని ప్రొఫెషన్ నేను ఎందుకు ఎంచుకున్నాను అని బాధపడకూడదండి. ఇలా ఉంటుందమ్మా పోలీస్ అంటే అని చెప్పేసి. వర్క్ కండిషన్స్ అంటే నేనేదో మార్చేస్తాననేం కాదు, అట్లీస్ట్ ఈ ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ని మీ వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ మీ పెద్దవాళ్ళ వరకు చేరుద్దాం అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంశీ గారిని జైల్లో పెడితే ఆయన వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడారండి, పోలీసుల గురించి దారుణమైన కామెంట్స్ చేశాడు. బట్టలు తీసి కొడతా అని చెప్పి అన్నాడు. రిటైర్ అయినా కానీ వదలను, నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి సప్త సముద్రాలు అవతల ఉన్నా కానీ సరే తీసుకొస్తానంటే ఏం చెప్తున్నారండి మీరు? వాళ్ళు ఏం చేశారు? తప్పులు మీరు చేయొచ్చు, మీరు తప్పు చేస్తే పోలీసు అనేవాడు అరెస్ట్ చేయకుండా వదిలేయాలండి. పట్టుకుని డ్యూటీ చేసి దాంట్లో పెడితే వాళ్ళ డ్యూటీనే కదా వాళ్ళు చేసింది, నువ్వు తప్పు చేయబట్టే కదా నీకు ఇక్కడ దాకా వచ్చింది. నువ్వు దాని గురించి ఆయన ఏమంటారు, నేను అధికారంలోకి వస్తే నేను గొడ్లడు చేస్తుంటా అని చెప్పి అన్నారు. వీళ్ళని కాదు, అంతకుముందు ఉంది టీడీపీ గవర్నమెంట్ ఏం జరిగింది, టీడీపీ గవర్నమెంట్లో కూడా అలాగే అన్నారు కదా పోలీసులు అన్న వాళ్ళని. అంటే ఏ గవర్నమెంట్ మారినా కానీ సరే బలయ్యేది పోలీసే. అంటే మీ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది అసలు బాగోలేదు. మీరు తప్పు చేస్తున్నా అంటే మీరు మీ డ్యూటీ అనేది చేస్తున్నా కానీ సరే మీరు శత్రువు అవుతున్నారు. కానీ అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ శత్రువు, రేపు టీడీపీ శత్రువు అవుతారు. రేపు టీడీపీలో ఏమన్నా అరెస్ట్ చేశారు, వాళ్ళు తప్పు అంటే ఏంటంటే ఎవడేమన్నా సరే తప్పులు చేసుకుంటూ పోతున్నా కానీ సరే ఇంకా అరెస్ట్ చేయకుండా మీరు పెట్టుకోవాలి. ఇంకెందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది? జనాలు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎవరికి పట్టదు ఇదంతా. మా వాడిని అరెస్ట్ చేశారు పోలీసులు, అందరూ ఇంకా తిడతా ఉంటారు కదా ఇంకా అంతా. దీనికి కారణం ఎవరు? ఇలా జరగడానికి గల కారణం ఎవరు? పోలీసు ఉన్నతాధికారులు కాదా? మీ ప్రమోషన్స్ కోసం
మీ స్వలాభాల కోసం ఈరోజు మీ కింద వాళ్ళని పాముల్లాగా వాడుకుని వాళ్ళని ఇన్ని రకాల అష్ట కష్టాలు గురి చేస్తున్నది మీరు కాదా? జస్ట్ నో అనేది మాట, సార్ మీరు చేస్తున్నది తప్పు, నో అని చెప్పడం అనేది మీకు చేత కావట్లేదా? దానివల్లే కదా ఈరోజు పోలీసులు అన్న వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది. వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ ఏం బాగాలేదండి, మీకు తెలుసు ఇవన్నీను. కానీ ఏంటంటే మీకు తెలుసు కూడా మీరు చేస్తారు. నేను చెప్పే మాట్లాడి మీకు తెలియదా? మీకు అన్నీ తెలుసు, కానీ మీరు చేస్తారు, రిపీట్ చేస్తూ ఉంటారు. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నానేమో కొందరు ఐపీఎస్లు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొందరు ఐపీఎస్లు. అంటే వాళ్ళ స్వరూపాల కోసం కింద స్థాయి సిఐల్ని ఎస్ఐల్ని వాళ్ళకి తెలుసు, సిఐలకి ఎస్ఐలకి తెలుసు చేస్తున్నది తప్పని, కానీ ఆర్డర్ పైవాడు చెప్పాడు నేను చెయ్యాలి. ఎంత దారుణం అండి, నో చెప్పలేకపోయారండి. ఇప్పుడు జత్వాని కేసు జరిగింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టైంలో, ఐపీఎస్ ఆఫీసర్లే కదండి ఉన్నది, నో చెప్పలేకపోయారా? జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చేస్తున్నప్పుడు అందరికీ తెలిసింది ఈ విషయం. అందరికీ ఈరోజు బలైంది ఎవరు? మీరు. కింద స్థాయి నాయకులు అవ్వలేదా? ఆ ఎస్ఐలు సీఏలు అవ్వలేదా? మీ వల్ల ఇబ్బంది పడలేదా? ఈ రోజు ఇలా అవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కారణం మీ ఉన్నతాధికారులేనండి. కింద స్థాయి నాయకులు వీళ్ళందరూ ఉన్న మిగతా వాళ్ళందరూ అంటే వీళ్ళ సైడ్ నుంచి ఏం జరగట్లేదా అంటే, అసలు గవర్నమెంట్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ను మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొంత అమౌంట్ రావాలి. అవన్నీ వాళ్ళు టైంకి ఇస్తారా? ఎవరు? ఈ పోలీస్ మెయింటెనెన్స్కి ఏం చేస్తున్నారు? జనాల మీద పడుతున్నారు. ఇలా తయారు చేస్తున్నది ఎవరు? మీరు చెప్పకపోవడం, పైకి మీ ప్రాబ్లమ్స్ ఏంటి నేను ప్రాపర్గా ఎస్కలేట్ చేయలేకపోతున్నారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి అంతకుముందు ఉన్న ఐపీఎస్ని, ఎస్ఎల్ని, సిఎల్ని ఇబ్బంది పెడతారు. మరి ఎందుకంటే వీళ్ళు ఇబ్బంది పెట్టారు కదా కార్యకర్తల్ని, దారుణం చేశారు కదా. అసలు అంటే ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమైతే అసలు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో 130 మంది ఎస్ఐలు, సిఐలు, ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీ లెవెల్ అందరూ విఆర్లో కానీ కొందరికి విఆర్లో ఉన్నారంటే కారణం ఎవరు? మీ ఆలోచనలు కాదా? మీరు నో చెప్పకపోవడం వల్లే కదా జరిగింది ఇదంతా. రేపొద్దున వచ్చే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇదిరా బాబు అని చెప్పుకునే అసలు అట్లాంటి పోలీసులు అందరూ వెళ్ళిపోయారండి. ఆ పోలీసు అసలు ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు. ఎంతసేపు పైన వాళ్ళకి కొమ్ము కాసే వెళ్ళి అవుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు మీ స్వలాభాల కోసం. ఇది మారాలండి. జనాలు కూడా అర్థం చేసుకోవాలండి పోలీసుల్ని. వాళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది ఉండట్లేదు. అంటే ఇంట్లో ఫంక్షన్ లాటికి చిన్నటికి అసలు ఏటికి ఏమి వెళ్ళలేరు. చిన్న సెలవు కావాలన్నా కానీ సరే పై వాళ్ళ నుంచి పర్మిషన్లు వస్తాయో రావో తెలియదు ఎవరికేను. ఎవరి కాళ్ళకి పైనుంచి ఉంటుంది. అసలు 1,00,000 మందికి 85 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. లెక్కల ప్రకారం అయితే 135 మంది ఉండాలంట. అంత పోలీస్ ఫోర్స్ తక్కువ ఉంది. ఆ పోలీస్ ఫోర్స్ ప్రెషర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ 85 మెంబర్స్కే పడుతుంది, ఆ 40 మందిది కూడాను. ఇంత వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయితే చాలా కష్టం. అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగాలేదు అంటాను నేను. ఇది రెండోది వచ్చేసరికి వర్కింగ్ కండిషన్స్ అండి. వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి చిన్నోడు వచ్చి మీ మీద రుబారు చేసేవాడు అండి. అసలు అధికార పార్టీ వాడు అయితే చాలాడు వస్తాడు వచ్చి రుబాబే. ఇంకా ఎమ్మెల్యే లెవెల్ వాళ్ళు, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ, నెక్స్ట్ ఇంకా పై ఉన్న అధికారులు, మినిస్టర్లు కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ప్రతి చిన్నోడు వచ్చి మీ మీద రుబారు చేసేవాడే అధికార పార్టీలో ఉంటే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాడు నెక్స్ట్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చి మీ మీద పడతారు, మేము అధికారంలోకి వచ్చామని చెప్పేసి. ఇది కంటిన్యూ అవుతానే ఉంటుందండి. రీసెంట్గా తీసుకోండి టీడీపీ ఇష్యూ, వైఎస్ఆర్సీపీ ఇష్యూ. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడల్లా టీడీపీ వాళ్ళు పోలీసులు తిట్టారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోలీసులు తిడుతున్నారు. ఇట్స్ వైస్ వెర్సా. ఇది జరుగుతూ ఉంది. అంటే దీనికి అనేది అంతం అనేది ఉండదా ఎక్కడాను? దేర్ షుడ్ బి అన్ ఎండ్ ఫర్ ఇట్ సార్. మీరు కానీ ఎండ్ లేకపోతే చాలా కష్టం అండి. ఇది మీ పై అధికారులు అనేది ఆలోచించాలి. ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంది, కొద్దో గొప్ప చాలా బెటరు టీడీపీ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు ఆయన దీనికి మీరు ఆయన చెప్పేదైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చండి. మీరు ఆయనే ఉన్నది దిక్కు, వినగలిగే నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ తెలిసిన ఆయన. ఇది కానీ లేదు అంటే మీకు నా ఆపర్చునిటీతో కూడా కష్టం మిగతాయి. అబ్జర్వ్ చేయండి. మీరు ఎంతలా ఇబ్బంది పెట్టారో, అవుట్ ఆఫ్ ద లా వెళ్ళారు, కానీ ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ అకార్డింగ్ టీసీ మాత్రమే ఆయన వెళ్తున్నారు. ఆయన ఎక్కడాను ఆయన కొన్న అధికారాన్ని చేతుల్లోకి తీసుకోలేదు. అది కూడా మీరు ఆలోచించాలి. ఇంకోటి,
ఇది కానీ ఎండ్ కానీ అవ్వకపోతే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ భూమి అన్నది ఉన్నంతకాలం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వర్క్ ఎన్విరాన్మెంట్ ఇలాగే ఉంటాయి. పోలీసులు అనేవాళ్ళు ఇంకా బాధలు పెరుగుతూనే ఉంటాయండి. వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఇవ్వలేదండి లాస్ట్ టైంలో గవర్నమెంట్ అయితే. వాళ్ళకి పెడబొబ్బులు పెట్టేశారు. చాలా బాధ అండి అది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చింది. సంథింగ్ ఉన్న గవర్నమెంట్లో ఈయనే బెటర్లా ఉంది నాకైతే. చంద్రబాబు అంటే కింద స్థాయి నాయకుల గురించి మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నా. కింద స్థాయిలో ఎక్కడైనా అంతేనండి. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు, అది అలాగే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కంటే చంద్రబాబు నాయుడు అన్నవాడు చాలా 1000 రెట్లు మెరుగు. అది మీకు తెలుసు. అది మిమ్మల్ని ఎప్పుడు ఎవరిని అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ ఇలాంటివి వాడతాం కానీ ఎప్పుడు ఆయన చేయలేదు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? అందరూ భయపడ్డారు. పోలీస్ అనేవాడికి మిగతా వాళ్ళు భయపడతారు. కానీ పోలీస్ అన్నవాడు ఫస్ట్ చిన్న స్థాయి నాయకుడు కూడా, చోటమోటా నాయకుడు కూడా భయపెట్టేశాడండి. అంతలా జరిగింది. ఇవన్నీ చూసే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.